సీఎం జగన్ ఇచ్చిన సిద్ధం అనే నినాదం ఒక బ్రాండ్గా మారిందన్నారు ఎంపీ అయోధ్య రామిరెడ్డి. మేదరమెట్ల వైఎస్ఆర్సీపీ సిద్ధం సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ దే గెలుపు. వైఎస్ఆర్సీపీ 175కి 175 స్థానాలు సాధిస్తుందంటున్న అయోధ్య రామిరెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మేదరమెట్ల సిద్ధం సభకు పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున జనం కూడా కార్యకర్తలు ఇప్పటికే గ్యాలరీలు నిండుకున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద దూరాభారంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు కార్యకర్తలు అభిమానులు కేరింతలు కొట్టుకుంటూ ముందుగా వచ్చేసి మనం సభకు అటెండ్ కావాలి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభను సక్సెస్ చేయాలనే ఒక లక్ష్యంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి గారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంటుంది ఈ సభ సిద్ధం సభలకి సంబంధించి? ఎందుకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పడింది సిద్ధం సభకి? రాజకీయాల్లో సభలు అందరూ పెడుతూ ఉంటారు, కానీ ఎందుకు ఈ సిద్ధం సభకు వచ్చేసరికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పడింది? కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకి అనుగుణంగా ఈ సభ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిద్ధం అనేది ఆయన ఇచ్చినటువంటి ఆ స్లోగనే అదే ఒక బ్రాండ్ అయిపోయింది. రెండోది ఆ ఈవెంట్ని కూడా అంత మ్యాసివ్గా దాన్ని అరేంజ్ చేశారు. 4 ఈవెంట్లు స్టేట్ మొత్తం, అంటే ఇంతవరకు దేశంలోనే ఇంతంత పెద్ద సభల్ని ప్లానింగ్ చేయటం కానివ్వండి, ఆర్గనైజేషన్ చేయటం కానివ్వండి, ఎగ్జిక్యూట్ చేయటం కానివ్వండి, చాలా దానికి చాలా కెపాసిటీ కావాలి. ఈ లెక్కలో ఎక్కడ 10 లక్షల మంది జనాలు ఏంది అసలు ఇది? ఇవన్నీ కూడా అది కూడా వీళ్ళంతా కూడాను స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు 42 నియోజకవర్గాల నుంచి వస్తున్నారు అనమాట. చాలా ఇదొక అంటే అది ఒక ఊహకు అందని విధంగా ఈ ఈవెంట్స్ని జగన్ గారు ప్లాన్ చేశాడు. క్యాడర్కి అంతా కూడాను నేను 2019లో వచ్చేటప్పుడు నేనేం చెప్పాను, నేను చెప్పింది ప్రజలుకి మీరు ఏ విధంగా వాళ్ళకి చేరవేర్చారు, ఆ చేసిన దాన్ని మీరు నేను ఇద్దరం కలిసి బాధ్యులుగా మనం చేసి పెట్టామా లేదా మీరు చెక్ చేసుకోండి. మనం అంతా చెక్ చేసుకున్నాం, మనకి 99% పైన చేసి పెట్టాం. కాబట్టి మనమే చాలా అర్హులు మళ్ళా ప్రజల దగ్గరికి వెళ్ళటానికి. ఆ కాన్ఫిడెన్సు, ఆ క్లారిటీ ప్రజలకు ఇవ్వటం కోసం ఈ సభలు పెట్టారు. సో సభ యొక్క ఉద్దేశం చాలా గొప్పది. సభ ప్లాన్ చేసుకునేటటువంటి విధి విధానాలు చాలా చక్కగా ఉన్నాయి. దాన్ని చెప్పేదానికి, దాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి పద్ధతి ఆ పార్టీ యొక్క క్యాడర్ క్యాపబిలిటీని, అలాగే వ్యవస్థాగతంగా పార్టీ ఎంత స్ట్రాంగ్గా చేసుకుంటున్నారనేది కనిపిస్తూ ఉంది. ఈ సభకు ఎంతమంది వస్తారనుకుంటున్నారు? ఎందుకంటే పబ్లిక్ 3 సభలకు చూసుకుంటాం, ఒక సభకి మించి ఇంకొక సభకి పబ్లిక్ వచ్చిన పరిస్థితి ఉంది. దీన్ని కూడా దాదాపు 15 లక్షల మందికి పైగా వస్తారంటారు. నిజంగా అంత ఎఫిషియెంట్ ఉందంటారు? ఖచ్చితంగా నాకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసుకున్నా కానీ ఒక్కొక్క నియోజకవర్గాన్ని నుంచి నాకున్నటువంటి అంచనా 30 నుంచి 40 వేల మంది వస్తున్నారని అంటున్నారు. అంటే దాదాపు 13-14 లక్షలు మామూలుగానే వస్తున్నారు, ఇంకా రొటేషన్ కాకుండా. అంటే అలా కనిపిస్తూ ఉంది. సో ఇది అంటే జనం ఎంత వచ్చారనేది మనం ఏదో చెప్పుకోవడానికి కాదు, బట్ మనసులో మన క్లారిటీగా నాకైతే కనిపిస్తూ ఉంది. విపరీతమైనటువంటి ప్రేమ, ఆప్యాయత, అలాగే మన జగన్ని కలుసుకోవాలి, మన జగన్ ఏం చెప్తాడో వినాలి, మన జగన్ చెప్పింది మళ్ళా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, మా పరువు నిలబెట్టేటట్టుగానే జగన్ పనిచేసి పెట్టాడు అనేటటువంటి మాటలు ప్రజలు అర్థం చేసుకొని దాని లోపల తీసుకెళ్తారు. ఓవరాల్గా ప్రజలతోటి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, పొత్తులతోటి, రాజకీయ పయత్తులతోటి, కుట్రల కుతంత్రాలతోటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏదైతే ఉన్నారో బీజేపీ తోటి కూడా కలిసి ఇప్పటివరకు బీజేపీని దూషిస్తూ వచ్చినటువంటి చంద్రబాబు ఇవాళ మోడీ కాళ్ళ దగ్గరికి వెళ్ళి పొత్తుల కోసం ప్రాధాయపడుతున్న సిచ్యువేషన్ చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే సక్సెస్ అయ్యాడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే గెలిచినట్టుగా భావిస్తున్నాం. కాబట్టి అందుకే వాళ్ళు బలహీనంగా ఉన్నారు కాబట్టి పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు. ఎన్ని చేసినప్పటికీ జనం జగన్మోహన్ రెడ్డి నమ్మారు కాబట్టి మళ్ళీ ముఖ్యమంత్రి అవడం ఖాయమని చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, సిద్ధం సభా ప్రాంగణం నుంచి మేదరమెట్ల.